అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 అతికాంక్షణీయుడా, మా ప్రభువా, మా దేవా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమం, దేవా, మీ నడిపింపు అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి దేవా వేకువజామున దేవా ప్రభా మరి తండ్రి మీ వైపు చూసి దేవా స్తుతించుటకు, దేవా మరి తండ్రి మీ నామాన్ని గణపరచడానికి, అలాగే మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, దినదినం నూతనమైనటువంటి శక్తి బలంతో మమ్మల్ని మీరు నడిపించి దేవా నింపి దేవా నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు దేవా. మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, మీ వాక్యంలో ఉండేటువంటి గొప్ప వాగ్దానములు దేవా ప్రభా మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, వాగ్దానాలు అనుగ్రహించి దేవా వాటిని నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి నాయన అనేక వాగ్దానాలు మా పక్షంగా నెరవేర్చినటువంటి గొప్ప దేవుడవు. దేవా, మరి తండ్రి ఇంకనూ ప్రభా మీ వాకులు వాగ్దానములు దేవా అనేకమైనటివి మా పక్షంగా మీరే నెరవేర్చి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. ఇదిగో ప్రభా మేము విశ్వాసంతో నమ్మకంతో చదువుతున్నాం. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమన్నారు. దేవా, మరి తండ్రి నాయన విశ్వాసంతో చదువుతూ ఉండగా గొప్పగా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు దేవా. మరి తండ్రి నాయన మరొకసారి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. దేవా, వినగలిగే చెవులు దాచుకునేటువంటి మనస్సు దేవా మరి తండ్రి మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ యొక్క శ్రేష్టమైన వాక్యం కొరకు మీ స్తోత్రాలు ఆయన కృప చూపించండి, దీవించండి. అలాగే మరి తండ్రి నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, తదుపరి సంఘ బిడ్డల యొక్క క్షేమం కొరకు, సంఘం యొక్క అవసరతల కొరకు, రాష్ట్ర దేశ పరిస్థితుల కొరకు నాయన ప్రార్థన విజ్ఞాపన చేసే సమయం అంతటిని కూడా మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా ప్రభా మరి తండ్రి నాయన అవునాయన ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించడం సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. మీ సన్నిధానంలో చేరిన ఆయన దేవా మీ బిడ్డల యొక్క పేర్లు, మీ ప్రియుల యొక్క పేరు పేరున దేవా మరి తండ్రి ప్రార్థన చేస్తుండగా వారి పేర్లన్నీ ప్రభా మరి తండ్రి మీ సన్నిధానంలో నాయన పలుకుతూ ఉండగా, మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుకుంటూ ఉండగా దేవా గొప్ప కార్యములైన దేవా మీ ప్రియుల యొక్క జీవితాల్లో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా ప్రభా ఉన్నాయన కన్నులు కలుగు చేసినటువంటి వాడు చూడుకుంటున్నాను సెలవిచ్చారు. దేవా, చెవులు కలుగు చేసిన వాడు వినుకుంటున్నాను సెలవిచ్చారు. దేవా మరి తండ్రి నోరు కలుగు చేసిన వాడు మాట్లాడుకుంటున్నాను సెలవిచ్చారు. ప్రభా దేవా మీరు నాయన మరి తండ్రి సమస్తం నాయన మీకు సాధ్యం అందరి బట్టి మీకు వందనాలు. దేవా, మీరు మమ్మల్ని చూస్తున్నందుకు, మా ప్రార్థన వింటున్నందుకు, దేవా మీరు వాక్యం ద్వారా నా మాతో మాట్లాడుతున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. సమస్త విషయాలు కృప చూపించమని దేవా మీ ప్రియులు వారి గృహాల్లో చిరేకివిస్తుగా విశేషంగా మీ సన్నిధి దేవా ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని, దినమంతరికి కావాల్సినటువంటి గొప్ప శక్తి, గొప్ప దీవెన మీ సన్నిధానంలో మీ గడపట ద్వారా మేము పొందుకోవడానికి సహాయం చేయమని, మీ కృప చొప్పున మీ దయ చొప్పున మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. షారునాథ్ మీ గీతాల నుంచి 163వ పాట పాడుకుందాం. 163వ పాట పాడుకుందాం. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. స్తోత్రం చెల్లింతుము,
యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరచను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న ప్రియులరా, దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వారులారా, ఈ సమయంలో సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. 1 శామ్యూయల్ చాప్టర్ 7 ఫ్రమ్ వర్స్ 5. అంతటి సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొండ్రి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చాను. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విన్నప్పుడు ఫిలిస్తీయుల సర్దార్లు ఇశ్రాయేలు మీదికి వచ్చారు. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిస్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేశారు. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, యెహోవా అతని ప్రార్థన అంగీకరించారు. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. దేవుడు తన వాక్య భాగములను మన కొరకు ఆశీర్వదించునుగాక. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదివేటటువంటి వృత్తాంతం ఉద్యమం ఎలా ప్రారంభమవుతుంది, ఒక దేశంలో ఉద్యమం ఎలాగూ ప్రారంభమవుతుంది, ఒక కుటుంబంలో లేక ఒక వ్యక్తిలో ఉద్యమం ఎలాగూ ప్రారంభమవుతుంది, ఉద్యమ సూత్రాలు. ఇక్కడ నేషనల్ రివైవల్ను గురించి మనం చూస్తాం. మొట్టమొదట ఉద్యమం వ్యక్తుల్లో ప్రారంభమవుతుంది, కుటుంబాలకు వ్యాపిస్తుంది, అది దేశాల్లో వ్యాపిస్తుంది. దేవుడు కొందరు వ్యక్తులను ఎన్నుకుంటాడు ఆ దేశాలను హెచ్చరించడానికి, ఆ ప్రాంతాలను హెచ్చరించడానికి.
అక్కడ రివైవల్ స్టార్ట్ అవుతుంది. ఈ దినాల్లో ప్రపంచంలో కొన్ని దేశాల్లో ప్రజలు వారు అంతకు మునుపు జీవించిన విధానాన్ని వారు ఒకసారి చూచి పునరాలోచించుకుంటూ ఉన్నారు, జీవితాలను మార్చుకుంటూ ఉన్నారు. మారినటువంటి పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో, పాండమిక్ పరిస్థితుల్లో మనుషులు తిరిగి తిరిగి వారి జీవిత విధానాన్ని పరిశీలించుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజలు నిజంగా దేవుని వైపు చూస్తారో అప్పుడు నేషనల్ రివైవల్, జాతి అంతట్లో, దేశం అంతట్లో ఉద్యమం ప్రారంభమవుతుంది. ఇక్కడ సమూయేలు కాలంలో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇంతకు మునుపు 7వ అధ్యాయంలో మనం చూచేటటువంటి విషయం, మందసం కిరియత్యారీంలో ఉన్నది, 20 సంవత్సరాలు అక్కడ ఉన్నది. ఎలియాజరు యాజకుడుగా ఉన్నాడు. ఆ మందసం అబీనాదాబు ఇంట ఉన్నది. అందుకే ఇశ్రాయేలీలు దుఃఖపడుతూ వచ్చారు. సమూయేలు ఇశ్రాయేలుతో చెప్పిన మాట 7వ అధ్యాయం 3వ వచనం, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొన్న ఎడ్ల. ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది. మనం అంటాం, సగం హృదయం నీకు ఇస్తాను దేవా, సగం హృదయం లోకానికి ఇస్తాం అంటాం. దేవా నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వు, ఎంతైనా నేను లోకంలో ఉన్నాను కదా, కనుక లోకాశలు నాకు ఉంటాయి కదా, దేవుడు పవిత్రపరిచిన, దేవుడు ఎలవ చేసే నీకు పాపం అంటనటువంటి అయితే ఓకే. అలా కాకుండా నిన్ను దేవుని నుండి దూరపరిచేవైతే దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు? ఇక్కడ వారి మధ్య అన్య దేవతలు ఉన్నారు. బయలుదేవత, అష్టారోతు దేవత. దేవుడు చెప్పాడు, అన్య దేవతలను, అష్టారోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. 3వ వచనం, 1 సమూయేలు 7:3. హృదయంలో కార్యం జరిగింది అని అంటానికి బాహ్యమైనటువంటి రుజువు కావాలి. అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇన్వర్డ్ వర్కింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏ బ్రోకెన్ అండ్ ఏ కంట్రైట్ హార్ట్. నేను హృదయంలో నలిగిపోయాను, విరిగిపోయాను, నా జీవితాన్ని మార్చుకున్నాను అనేటటువంటి దానికి రుజువు బాహ్యంగా నీ చేతల్లో కనబడుతుంది, నీ క్రియల్లో కనబడుతుంది. 4వ వచనంలో, అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను, అష్టారోత్ దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. అంతకుమునుపు ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటంటే, మేము యెహోవాను సేవిస్తూ ఉన్నాము, ఇతర దేవతలను కూడా సేవిస్తూ ఉన్నాము. ఇప్పుడైతే అన్య దేవతల నుండి వారు దూరమై నిజ దేవుని, వారి పితరులు సేవించినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుని వారు సేవించడానికి పట్టుదల కలిగినటువంటి వారుగా, తీర్మానం చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ సంగతి సమూయేలుకు తెలిసింది. 5వ వచనం, అంతటి సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతురని చెప్పగా. ఎప్పుడైతే వీరిలో ఆ పశ్చాత్తాపం ప్రారంభమైందో దేవుడు తన ప్రవక్తను, న్యాయాధిపతిని, లేకుంటే తన ప్రవక్త సమూయేలు యాజకుడుగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు ఇశ్రాయేలీల మధ్య. కనుక దేవుడు ప్రేరణ ఇచ్చాడు సమూయేలుకు. సమూయేలు కబురు చేశాడు, ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి. మిస్పాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయంలో మిస్పాను గురించి ఒక విషయం మనం చూడవచ్చు. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 49వ వచనం లేక 48వ వచనం, లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను, కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడిను. యెహోవా కనిపెట్టును, అది దాని అర్థం. మిస్పా అంటే
యెహోవా కనిపెట్టును. ఇక్కడ యాకోబు లాబాను వేరయ్యారు. సెపరేషన్. మిస్పా వేరవటాన్ని సూచిస్తుంది. లాబాను శరీరానుసారి, యాకోబు ఆత్మానుసారి. కోర్స్ ఆదికాండం 32లో యబ్బోకు దగ్గర దేవునితో పెనుగులాడే వరకు యాకోబు యొక్క దృక్పథం మారలేదు, కానీ 32 చివరికి వచ్చేసరికి యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు, లాబాను కాదు. సో శరీరానుసారమైనటువంటి వ్యక్తి నుండి ఆత్మానుసారంగా నడుచుకొనుటకు పితరుల ఏర్పాటును బట్టి దేవుడు ఎన్నుకున్నటువంటి యాకోబు మిస్పా దగ్గర వాళ్ళకు ఒప్పందం చేసుకుని వేరైపోయారు. ఇట్స్ సెపరేషన్ ఫ్రమ్ వరల్డ్లీ పీపుల్. లౌకిక లేక లోకస్తుల నుండి మనం ప్రత్యేకపరచుకోకపోతే మనం ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి ఇష్టంగా ఉండలేం, కొన్ని కార్యాలు చేయలేం. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో 20వ అధ్యాయంలో కూడా ఒక సంఘటన మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అంతటా ఇశ్రాయేలీలందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షెబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజం ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడింది. దీని బ్యాక్గ్రౌండ్ చాలా విచారకరమైన చరిత్ర. న్యాయాధిపతులు 19వ అధ్యాయం చదవండి. బెన్యామీనుల యొక్క గిబియాలో భయంకరమైనటువంటి దుష్కార్యం జరిగింది. భయంకరమైనటువంటి దుష్కార్యం. కనుక ఏమి చేయాలి అని ఇశ్రాయేలీలందరూ వారు ఏక మనస్సు కలిగి మిస్పాలో దేవుని సన్నిధానంలో చేరారు. దేవుని సన్నిధానంలో చేరి వారు ప్రార్థనాపూర్వకంగా కొన్ని తీర్మానాలు చేసుకోవలసి వచ్చింది. యుద్ధం చేయవలసి వచ్చింది. దేనిపైన అంటే 20:10 ఇశ్రాయేలీల్లో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకుంటారు. లోకంలో మనుషులు వెర్రిగా బిహేవ్ చేస్తారు, ఆడుగా బిహేవ్ చేస్తారు. ఆ కాలంలో ఆ 19వ అధ్యాయంలో గిబియాలో ఉన్నటువంటి బెన్యామీనీయులు చేసినట్టు గ్యాంగ్ రేప్ ఈ దినాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. జాగ్రత్త సుమా. లోకంలో చాలా భ్రష్టమైనటువంటి కార్యాలు సంభవిస్తూ ఉన్నాయి. అటువంటి లోకంలో అటువంటి ప్రజల మధ్య మనం ఉన్నాం. వీరు దానిని అసహించుకున్నారు. దానికి పరిహారం చేయటానికి పాపం చేసిన వారిని, తప్పు చేసిన వారిని ఒప్పించడానికి యత్నించారు, కానీ బెన్యామీయులు యుద్ధానికి వచ్చారు. ఆ తర్వాత విచారకరమైనటువంటి సంగతులు మనం చదువుతాం. మిస్పాలో జరిగినటువంటి 2 విషయాలు, వేరైపోయినటువంటి యాకోబు అలాగే లాబాను చూస్తాం. సెపరేషన్. అలాగే న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి మిస్పాలో వారు కూడుకొని దేవుని సన్నిధిలో చాలా దుఃఖంతో దేవుని చిత్తాన్ని వెదికి తమ ఇశ్రాయేలీలు అయినప్పటికీ ఆ పాపం విషయంలో వారు గట్టిగా దానిని ఇది దేవునికి ఇష్టం లేని కార్యమని చెప్పి వారు ఒక తీర్మానం చేయటానికి, బెన్యామీనీయులతో యుద్ధం చేయటానికి వారు తీర్మానం చేసుకుని ముందుకు వెళ్ళినట్లు ఆ భాగాల్లో మనం గమనించవచ్చు. మన జీవితంలో సత్యం కొరకు నిలవబడకపోతే నువ్వేది అచీవ్ చేయలేవు. జ్ఞాపకం పెట్టుకో. కొందరు అంటారు, అందరితో మనం సాధ్యమైనంత మటుకు చాలా సమాధానంగా ఉండాలి. నిజమే, సాధ్యమైనంత మటుకు సమాధానంగా ఉండాలి. కానీ సాతాను చేత ప్రేరేపించబడిన వ్యక్తులతో నువ్వు ఒడంబడికో ఒప్పందం చేసుకుంటావా? దానివల్ల నీకేం లాభం? దేవునికి సంతోషమా? అది దేవుని చిత్తమా? దేవుని చిత్తమా? ఇక్కడ వీరు మిస్పాలో చేరారు. మిస్పాలో చేరి వారు చేసిన కార్యం ఏంటంటే 1 సమూయేలు 7:6 వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి. నీళ్లు చేది దేవుని సన్నిధిలో కుమ్మరించడం, ఇది దేనిని సూచిస్తుంది?
బావిలో నుండి నీరు చేదేరు అనుకండి బకెట్తో. దేవా, మా హృదయం అంతా కన్నీరు ఉంది. ఈ బకెట్లో ఎన్ని నీళ్లు ఉన్నాయో, ఎన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయో, ఎన్ని నీటి చుక్కలు, మా కళ్ళ నుండి అన్ని నీటి చుక్కలు మీ సన్నిధిలో కుమ్మరించాలి, పశ్చాత్తాపడాలని మేము ఆశపడుతున్నాం. దేవుని సన్నిధిలో ఎప్పుడు ఏడ్చావు నువ్వు గత కాలంలో? లేటెస్ట్ ఒకసారి గుర్తు చేసుకో. మనుషులు నవ్వటానికి ఇష్టపడతారు కానీ ఏడవటానికి ఇష్టపడరు. కోర్స్ ఏడుపు అనేది స్త్రీల యొక్క హక్కు అనేది లోకంలో సామెత అనుకండి, ముఖ్యంగా ఇండియా దేశంలో. అయితే పురుషుడైనా స్త్రీ అయినా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమరించుకున్నప్పుడు మనం ఖచ్చితంగా కన్నీరు విడుస్తాం, ఖచ్చితంగా ఏడుస్తాం. ఇక్కడ వారు మిస్పాలో నీరు చేది కుమ్మరించారు. నీళ్లు బయట బాహ్యంగా కనబడుతుంది. వారు తమ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నారు. కాబట్టి దిస్ ఈజ్ ఎ సెరిమోనియల్ పోరింగ్ అని చెప్పాలి. ఆచార సంబంధమైనటువంటి నీళ్లు పోయటం. ఏ ఆచారం? తమ హృదయంలో ఉన్నదంతా దేవుని సన్నిధిలో ఆ దుఃఖాన్ని వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. ఎంత మంచి కార్యం అండి! దే poured out their soul. వారి ఆత్మను కుమ్మరించుకున్నారు. నీళ్లే కాదు వారు కుమ్మరించింది, వారి ఆత్మను కుమ్మరించుకున్నారు. విలాప వాక్యాలు మనము అంత మునుపు కూడాను విలాప వాక్యాల్లో నుండి చూచాం. ఇర్మియా రాసినటువంటి విలాప వాక్యాల్లో 2వ అధ్యాయం 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామును మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తోటి ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. చేయగలమా మనం? ఏ తల్లిదండ్రులు, ఏ కుటుంబీకులు తమ ఇంటి వారి కొరకు ఇలాగ చేయగలరో ఖచ్చితంగా దేవుని కాపుదల, భద్రత, అది కరోనా దినాలు కావచ్చు, అది ఏ దినాలైనా కావచ్చు, ఏ పరిస్థితులైనా కావచ్చు, దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఇక్కడ 7వ అధ్యాయం 6వ వచనం క్రింది భాగంలో, ఆ దినము ఉపవాసం ఉండి, రివైవల్ స్టార్ట్ అయినప్పుడు భోజనం మీద ఉన్నటువంటి ప్రీతి, మక్కువ కూడా తొలగిపోతుంది. గమనించండి, ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అవుతుందో భోజనం అంత ప్రాముఖ్యం అనిపించదు. ప్రార్థన 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 ప్రార్థన. ప్రార్థన కాలము బహుప్రియమాయను అని దైవజనుడు మాసిలామణి గారు రాశాడు. జయ హే జయ హే, జయ జయ దేవసుత అని. ప్రార్థన కాలము బహుప్రియమాయను. ఇక్కడ వారు ఉపవాసం ఉన్నారు. అంతేకాదు, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకోండి. పాపాత్ములమని ఒప్పుకోండి. మన దేశస్తుల్లో, ఇండియా దేశస్తుల్లో ఉన్నటువంటి భావం ఏంటంటే, కొందరు అంటారు అసలు మనిషి పాపి కాదు అంటారు. ఇది ఒక స్కూల్ ఆఫ్ థాట్. ఇంకా కొందరు అంటారు మనిషిని పాపి అనకూడదు అంటారు. ఇంకా కొందరు అంటారు మానవుడే దైవము అంటారు. చూచారా ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో మన దేశస్తులలో? భిన్నమైనటువంటి ఫిలాసఫీస్ ఉంటూ ఉన్నాయి, భిన్నమైనటువంటి ఫిలాసఫీస్. ఇంకా కొందరు అంటారు అతి తెలివి, వీరు మేధావులు. నాది ఏమీ లేదండి, నేను నిమిత్త మాత్రుడిని, అంతా ఆ పైన ఆయనే జయిస్తున్నాడు. అంటే ఈయన ఎవరిని చంపినా, ఎవరిది దొంగిలించినా, ఎవరికి కీడు చేసినా, ఎవరికి అపకారం చేసినా మనిషి భాగం ఏమీ లేదా? మనిషి ఉద్దేశపూర్వకంగా చేయట్లేదా? మనిషి ఏమంటాడంటే అబ్బెబ్బే నేను నిమిత్త మాత్రుడిని, నా నొసట అట్లా రాసి పెట్టుంది నా నుదుటిన, అందుకని చేస్తున్నాను అంటాడు. ఏమనగలం మనం? మనిషి నేను పాపాత్ముణ్ణి అని ఒప్పుకోవాలి దేవుని ఎదుట. అది సరైనటువంటి ఒప్పుకోలు, రైట్ కన్ఫెషన్. యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకోండి.
మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చాను. ఇప్పుడు 7వ వచనంలో ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలీల మీదకి వచ్చారు. వాస్తవంగా వీళ్ళు దేవుని సన్నిధిలో చేరారు, వారు సేవించేటటువంటి దేవుని సన్నిధిలో చేరారు, ప్రార్థన చేస్తూ ఉన్నారట, ఉపవాసం ఉన్నారంటే ఫిలిస్తీయులకు భయం రావాలి. అమ్మో, వారి దేవుడు గొప్ప దేవుడు, వారు కనాన్ దేశంలోని రాజులందరినీ ఇశ్రాయేలీయుల వశమునకు అప్పగించాడు, ఐగుప్తు నుండి బలమైనటువంటి చేతితో వారిని విడిపించినటువంటి దేవుడు, మా పూర్వీకులు మా పితరులు చెప్పారు వారిని గూర్చి. వారు అద్భుతమైన రీతిగా ఈ కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి జనాంగము, వారి దేవుడు బలమైనటువంటి దేవుడు అని ఫిలిస్తీయులు భయపడాలి. ఫిలిస్తీయులు భయపట్టల్లా. ఇక్కడ ఎవరు భయపడ్డారో చూడండి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీయులకు భయపడి, చాలా విచారకరం కదా. శత్రువులు భయపడాలి, దేవుని ప్రజలు ఎందుకు భయపడాలి? దేవుడు తన ప్రజలతో ఉన్నప్పుడు, నీకు ఆ గ్రహింపు కలిగినప్పుడు, నీవు దేవునిపై ఆధారపడినప్పుడు నీవు భయపడవలసిన అవసరం లేదు. 8వ వచనం, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేశారు. ఎందువల్ల? ఫిలిస్తీయులకు భయపడి, వాళ్ళు ఈసారి మమ్మల్ని చిత్తగొడతారు, మాకున్నదంతా ఎత్తుకుని పోతారు, మమ్మల్ని దోచుకుంటారు, కనుక మేము వారిని ఎదుర్కొనేటటువంటి ఆయుధ సంపత్తి మాకు లేదు, మేము వారితో యుద్ధం చేసి జయించలేము. ఫిలిస్తీయులు యుద్ధ నిపుణులు, ఫిలిస్తీయుల సర్దారులు, వారు చాలా వార్ స్ట్రాటజీ తెలిసినటువంటి వారు, మిలిటరీ జనరల్స్. కనుక వీరు భయపడ్డారు. దేవుని ప్రజలు దేవుడు తమతో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? ప్రియమైనటువంటి విశ్వాసి, నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ కొరకు దైవజనులు ప్రార్థిస్తూ ఉన్నారు, నీ కొరకు సంఘం ప్రార్థిస్తూ ఉంది, నువ్వెందుకు భయపడాలి? నీ దేవుడు నీతో ఉన్నాడు, ఎందుకు భయపడాలి? నేనేలా భయపడవలెను, నేనేలా చింతింపవలెను, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయును అని ఒక చక్కని పాట ఉన్నది. నాలో ఉన్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తం, నా దేహములో నీ దేహము ఇమిడి ఉన్నది ఆశ్చర్యముగా. ప్రభు బలలో పాలు పొందే విశ్వాసులు సంస్కారాన్ని అనుభవిస్తారు. కనుక నేనేలా భయపడవలెను, నేనేలా చింతింపవలెను అని భక్తులు పాడారు. ఇశ్రాయేలీయులు ఇక్కడ వారు భయపడి సమూయేలుతో చెప్పినటువంటి మాట, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినాడు. ఎస్, దేవుడు విడిపించగలడు, రక్షింపగలడు. మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దు. ఈ దినాలన్నిట్లో మార్చి 2వ తేదీ నుండి విజ్ఞాపన జరుగుతూనే ఉన్నది. కరోనా దినాల్లో సహా గృహాల్లో ఉండి లిస్టులు దగ్గర పెట్టుకుని సంఘం యొక్క అంశాలన్నిటి కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఆదివారం 14వ తేదీ ఫిబ్రవరి ఒక నూతనంగా పెళ్ళైనటువంటి హైదరాబాద్లో 8వ తేదీ పెళ్ళైనటువంటి కప్పులు వచ్చారు. వారిని గూర్చి దైవజనరాలు పాస్టర్ గారు భానుగారు చెప్పింది ఏంటంటే, ఈ అబ్బాయి కొరకు 5 సంవత్సరాలు వాళ్ళ తల్లి సంఘం విజ్ఞాపన చేస్తూ వచ్చాం. 5 సంవత్సరాలు ప్రార్థన ఫలం. దేవుడు మంచి ఏర్పాటును ఘనంగా వివాహం జరిగించాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థించుట దైవజనుల ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ సమూయేలు చేసినటువంటి పని 9వ వచనం, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమును యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించారు. ఇశ్రాయేలీయులు అంతకు మునుపు తప్పు చేశారు. బయలుదేవత, అష్టారోత్ దేవతలను పూజించడం ద్వారా దేవుని ఫేవర్ పోగొట్టుకున్నారు. అందువల్లనే వారి పక్షంగా తాను ఒక గొర్రె పిల్లని తీసుకున్నాడు.
ఆ గొర్రెపిల్లను తీసుకుని అది పాలు విడువని గొర్రెపిల్ల అని వ్రాయబడి ఉంది. తల్లి దగ్గర పాలు తాగేటటువంటి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరిని ఎప్పుడు హత్య చేసినటువంటి గొర్రెపిల్ల కాదు, పాపం చేసినటువంటి గొర్రెపిల్ల కాదు. కానీ దాని గొంతుక చీల్చబడింది, రక్తం పోయబడింది, అలాగే దాని శరీరం ముక్కలుగా కోయబడింది. అది సర్వాంగ హోమంగా కట్టెల పైన అర్పించబడింది. ఎవరా దేవుని గొర్రెపిల్ల? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 1:29. బాప్తిస్మిచ్చే యోహాను నడుచుతున్నటువంటి యేసుక్రీస్తు వైపు చూపించి చెప్పిన మాట. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లెంట్ డివోషన్ మామూలుగా సంప్రదాయ సంఘాల్లో బుధవారం 17వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ సంఘంగా చేరకపోయినా అనేక చోట్ల లైవ్లోనైనా కూడాను లెంట్ డివోషన్స్ జరుగుతూ ఉంటాయి. 17వ తేదీ నుండి మనము సిలువను గూర్చి ధ్యానం చేస్తాం. మన కొరకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. సమూయేలు సర్వాంగ హోమంగా అర్పించాడు, సర్వాంగ బలిగా అర్పించాడు గొర్రెపిల్లను, చిన్న గొర్రెపిల్లను, పాలు విడువని గొర్రెపిల్లను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పింపబొట్టను బట్టి శత్రువు మీద మనకు విజయం వచ్చింది. అర్పించిన తర్వాత ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించారు. 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరైతే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. దేవుడే యుద్ధాలు చేస్తాడు, మనం గ్రహించాలి. మానవుడు చేయాలి, దేవుడు చేయిస్తాడు. అసలు దేవుడే యుద్ధం చేస్తాడు. మన భాగం తక్కువ, దేవుని భాగం ఎక్కువ. ఇనిషియేట్ చేసేది దేవుడే. వీరేం చేశారంటే తరిమి హతం చేశారు అని 11వ వచనంలో ఉన్నది. వీరు తరిమేరు, చంపారు. ఎవరిని? పారిపోయేటటువంటి వారిని. ఎవరు పారిపోయేటట్లు చేశారు? దేవుడే పారిపోయేటట్లు చేశాడు. ఎలాగూ చేశాడు? మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఫిలిస్తీయులకు అర్థమైపోయింది, వీళ్ళ దేవుడు మన మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి వచ్చేటటువంటి ఉరుములకు మరి ఎంతంత పెద్ద శబ్దాలు వచ్చినాయి. ఒకప్పుడు టేప్ రికార్డర్స్ ఉండేవి. టేప్ రికార్డర్స్లో పెద్ద శబ్దాలు. దేవుడే ఆకాశంలో పెద్ద శబ్దాలు, ఉరుములు ఉరిమించి శత్రువుల గుండెల్లో భయం కలిగించాడు. విజ్ఞాపనకు ఉన్నటువంటి శక్తి, సిలువకు ఉన్నటువంటి శక్తి, యేసుక్రీస్తు ప్రభు నామంకు ఉన్నటువంటి శక్తి. ఈ కరోనా దినాల్లో సమూయేలు చేసినటువంటి కార్యం, సంఘంగా మనము దేవుని సన్నిధానంలో లేక ఆయా స్థలాల్లో మన గృహాల్లో ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘం కొరకు, వ్యక్తుల కొరకు, కుటుంబాల కొరకు, అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అందుకే ఇదను స్తుతిని గూర్చి చెప్పకుండా విజ్ఞాపన గూర్చి చెప్పడానికి దేవుడు నాకు ప్రేరణ ఇచ్చాడు. విజ్ఞాపన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగినటువంటి నామంలో మన కొరకు అర్పింపబడిన దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మనము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సంఘం కొరకు, కుటుంబాల కొరకు మనం కాపాడుకునే నిమిత్తం ప్రభు మనలను కాపాడాలి అని మనం చేయవలసినటువంటి మన భాగం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం. ఇశ్రాయేలీయులు అన్నారు, మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దు, మానేస్తే ఏమవుతుంది? శత్రువుకు అవకాశం కలుగుతుంది. శత్రువు కుటుంబాలను చెదరగొడతాడు, విశ్వాసులను చెదరగొడతాడు. శత్రువు ఇశ్రాయేలీయులను ఓడిస్తాడు, ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను ఓడిస్తాడు. అందుకే ఇశ్రాయేలీయులు సమూయేలుకు కబురు చేసిన మాట, లేక సమూయేలుతో చెప్పినటువంటి మాట, మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దు. ఎందుకు? మనలను రక్షించినట్లుగా. ఈ దినాల్లో దేవుడు ఎంత మటుకు కాపాడుతూ వచ్చాడు. తర్వాత మనము ఎబెనేజర్ అనే మాట చూస్తాం, సహాయపురాయని గురించి.
దేవుడు ఎంత మటుకు సహాయం చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీలు వారు రివైవల్ స్టార్ట్ అయ్యింది. స్టెప్ 1 అన్ని దేవతలను తొలగించారు. స్టెప్ 2 వారు మిస్పాకు వచ్చారు. 3వ వచనం వారు తమ హృదయాలను కుమ్మరించారు. 3వ స్టెప్. 4వ స్టెప్ వారు ఉపవాసం ఉన్నారు. 5 వారు సరైనటువంటి వ్యక్తికి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లేక సరైన రీతిగా రిక్వెస్ట్ ప్రాసెస్ చేశారు. మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. ప్రభువైన యేసుక్రీస్తే తండ్రి కుడి పార్శ్వను మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి, ఆయన శిలువ రక్తమును బట్టి, బలియాగమును బట్టి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకొని బతుకులంగా ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో మనం ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుతాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ దినం మిస్పాలో జరిగినటువంటి సంభవాన్ని మీరు మా గమనానికి తీసుకుని వచ్చి సమూయేలు కాలంలో ఇశ్రాయేలీలు మిస్పాలో వారు పొందిన అద్భుతమైనటువంటి విడుదలను గూర్చి, గొప్ప విజయాన్ని గూర్చి మీరు మా గమనానికి తీసుకుని వచ్చారు. మా జీవితంలో కూడా మమ్మల్ని పీడించే, బాధించే, వేధించే సమస్యలపై మేము విజయాన్ని చూడగోరుతున్నాం. మీ నామమును మేము ప్రకటిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు నామమును, విమోచన నామమును, శక్తి కలిగినటువంటి జీవసహితమైనటువంటి నామమును మేము ప్రకటిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభ, మీరు మాకు తోడేయండి. ఇశ్రాయేలీలు ఎలాగూ ఫిలిస్తీన్లపై విజయం సాధించారో మేము అలా విజయం సాధించడానికి మీ కృప దయచేయండి. మా ప్రార్థన అంగీకరించండి. ముందున్నటువంటి దినాల్లో మాకు తోడేయండి, సహాయం చేయండి. మమ్మలను, మా కుటుంబాలను, మా బాధ్యతలను మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో వేడుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, కొద్ది రోజుల్లో ఈ ఫీడ్బ్యాక్ క్లోజ్ చేయబోతున్నాం. మేము ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నటువంటి వారు మమ్మల్ని సంప్రదించండి. ఈ దినం ఒక కుటుంబం, ప్రసన్న కుమార్ గారు, వారి భార్య మరి అక్స, వారి ఇద్దరి క్లుప్త సాక్ష్యం లేక ఫీడ్బ్యాక్ మనం వింటాం. మరలా మనం రేపు ఉదయకాలం కలుసుకుంటాం. అంత మటుకు సెలవు. దేవుడు మిమ్మలను దీవించుగాక, ఆమేన్. లార్డ్, దేవుని నామములో అందరికీ వందనాలండి. నా పేరు ఏ ప్రసన్న కుమార్. నేను ఈ ఊరికి 2015వ సంవత్సరంలో పిఎల్లో ఉద్యోగం చేయడానికి ఈ ఊరు వచ్చాను. మేము బస్సులో ప్రయాణం చేసినప్పుడు నా సహోదరులు సూలూరు రమేష్ గారు, ఆనంద్ బ్రదర్ గారు వాళ్ళని అడిగినప్పుడు ఈ ఊళ్ళో చర్చి ఏదంటే ఈ విధంగా షారోడ్ ప్రార్థనా మందిరం ఎంతో ఆత్మీయతగా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడని చెప్పారు. నేను వెళ్ళాను. ప్రతి ఆదివారం వెళ్ళుచున్నప్పుడు చాలా చక్కగా ప్రభుదాస్ అంకుల్ చెప్పే ప్రసంగాలు కానీ, భాను ఆంటీ చెప్పే ప్రసంగాలు కానీ చాలా చక్కగా ఆత్మీయంగా నన్ను చాలా బలపరిచినాయి. తర్వాత నా కుటుంబాన్ని తీసుకొచ్చాను. నా పిల్లలు ఆదివారం సండే స్కూల్లో కూడా ఎంతో ఆత్మీయంగా ఎదుగుదల పొందినారు. ముఖ్యంగా ఈ యొక్క కరోనా టైంలోను, లాక్డౌన్ పీరియడ్లోను ఈ యొక్క ప్రాతకాల సమయ ప్రసంగ వాక్యాలు వినడానికి అవకాశం లేకుండా పోతుందని ఎంతో బాధపడ్డాము. కానీ యూట్యూబ్ ద్వారా ప్రాతకాల సమయంలో చేర్చిన ప్రసంగాలు ఎంతో మమ్మల్ని ఆత్మీయంగాను, ఆరోగ్య పరిస్థితుల్లో అయితే ఎంతో ధైర్యంగాను మమ్మల్ని మనోధైర్యాన్ని కలిగించినాయి. దీన్ని బట్టి వందనాలు చెప్తున్నాము. తర్వాత నేను ఇచ్చటి కాకుండా తిరుపతిలో పనిచేసినప్పుడు ప్రాతకాల సమయంలో చేయి ప్రయాణాలు అయితేనేమి, ఇతరాత్ర సమయంలో అయితేనేమి వాక్యాన్ని తరచుగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని వింటూ ఉండేవాడిని. వారి యొక్క వాక్యాల వల్ల నేను ఎంతో ఆత్మీయంగా బలపొందినాను. నా ఆరోగ్య విషయంలోని, నా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా నేను ఎంతో కృప పొందినాను. ముఖ్యంగా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో ఆర్థికపైన సమస్యలు, ఇబ్బందులు లేకుండా నేను ఎంతో కృపనొందినాను. తర్వాత ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు నా యొక్క వందనాలు చెబుతున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, దయాకరణ, కృపా మహిమ కలిగిన దేవా, నీ నామానికి స్తోత్రం, నీ పాదాలు బట్టి వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీ సర్వదూత సైన్యం చేత కొనియాడబడుచున్న తండ్రి. పరలోకం నుండి 24 పెద్దలు జోలు చేత కొనియాడబడుచున్న తండ్రి. నీ నామానికి స్తోత్రం, నీ బంగారు పాద 14 వందనాలు తండ్రి దేవా. యేసయ్యనైనా ఈ యొక్క పాండిక్ సమయంలో మమ్మల్ని కాచి కాపాడిన స్తోత్రాలు. కోడి పిల్లలు తనగా
రెక్కల కింద ఇలా కాపాడినారో మీరు కూడా మీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిన స్తోత్రాలు యేసయ్యా. ఆరోగ్య విషయాలు అయితేనేమి, ఆర్థికపరమైన విషయాలు అయితేనేమి అయినా, ప్రయాణంలో అయినైతే మీరు మాకు తోడేంటి కరుణించి రక్షించి కాచి కాపాడిన స్తోత్రములైనా యేసయ్యా తండ్రి. మీ యొక్క పరిశుద్ధమైన కృపచేత మమ్మల్ని రక్షించబడిన స్తోత్రములైనా యేసయ్యా, నీ పాదాలు బట్టి వందనాలు తండ్రి. నామానికి స్తోత్రం ప్రభువా. ఆమేన్. ప్రైజ్లో నా పేరు అక్స. ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ తరుణం కొరకే దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని నాకు దయచేసినటువంటి నా ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న స్తుతి పాటతో నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ప్రైజ్ లార్డ్. నా పేరు అక్స. నేను పుట్టి పెరిగింది అంతా శ్రీహరికోట. నా చదువు అంతా కూడా 10వ క్లాస్ వరకు శ్రీహరికోటలోనే జరిగింది. నాన్నగారి పేరు రాజరత్నం, అమ్మ పేరు ఎమ్మెల్యమ్మ. నాకు పేరు పెట్టింది ప్రభుదాస్ అంకుల్ గారే. నేను పుట్టినప్పుడు అంకుల్ వాళ్ళ పరిచర్య అక్కడ శ్రీహరికోటలో జరుగుతానింది కాబట్టి అంకుల్ ద్వారానే నాకు పేరు పెట్టడం జరిగింది. నాన్నగారు అమ్మగారు వాళ్ళ ప్రార్థనలకి వస్తుండేవాళ్ళు. తర్వాత 10వ క్లాస్ వరకు ఒక క్రమశిక్షణలో దేవుని సన్నిధికి వెళ్తూనే వస్తూనే సండే స్కూల్స్, యూత్ మీటింగ్స్ ప్రతిదీ కూడా ఒక క్రమ ప్రకారం జరిగింది. 10వ క్లాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నా 10th స్టాండర్డ్ కంప్లీట్ అయిందో తర్వాత నాన్నగారు పాలిటెక్నిక్ అని డిప్లొమా జాయిన్ చేయడానికి నెల్లూరు తీసుకెళ్ళి జాయిన్ చేశారు. అక్కడ ఉమెన్స్ పాలిటెక్నిక్లో నేను DCCP కోర్స్కు జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి ఒక ఆత్మీయత అనేది లేకుండా పెరగడం జరిగింది. ఎప్పుడైతే అన్యుల మధ్య అంటే స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉండేది, అక్కడ దేవునితో సంబంధం లేకుండా దేవుని బిడ్డలు ఒకవేళ ప్రేయర్ చేసుకుందాం రమ్మంటే కూడా నేను దూరంగా వెళ్ళిపోయేదాన్ని. ఒక దేవుని విషయంలో చాలా నెగ్లిజెన్సీగా ఉండేదాన్ని, చాలా దూరంగా ఉండేదాన్ని. అట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను ఎన్నడూ కూడా చేయి విడవకుండా అక్కడ ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కానీ ఆ యొక్క నెల్లూరులో నేను కోర్స్ కంప్లీట్ చేసి 2000 సంవత్సరంలో బయట రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడము, 2000 సంవత్సరంలోనే సెప్టెంబర్ 10వ తేదీన పెళ్లి జరగడము. మ్యారేజ్ అయిన తర్వాత కాళహస్తి అత్తగారి హస్బెండ్ రాడా స్టేషన్లో వర్క్ చేసేవాళ్ళు. చిత్తూరు ఇన్ బిట్వీన్ తిరుపతికి చిత్తూరుకి మధ్యలో ఉన్న అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ రాడార్ అనే దాంట్లో కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నారు. ఆయనతో పాటు అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత 2000 సంవత్సరం నుంచి 2015 వరకు కూడా పాకాల్లోనే ఉండడం జరిగింది. అది చిత్తూరు డిస్టిక్లో ఉందన్నమాట. 2000 సంవత్సరంలో మ్యారేజ్ అయ్యేటప్పటికి ఒక నామకార్థంగానే ఉన్న నేను 2002లో కన్సీవ్ అయినప్పుడు కొంచెం దేవునికి ఎడబాటుగానే ఉన్న సండేస్లో చర్చికి వెళ్ళడం, పాల్గొనడం ఇవన్నీ జరిగేటివి. కానీ మనసులో మాత్రం దేవునికి ధిక్కారంగానే ఉండేదాన్ని. ఎందుకంటే ఎప్పుడు ఈయనే దేవుడు అని ఇంట్లో చెప్పడము, ప్రతి సభలో వినడము, ఎందుకు ఈయనొక్కడే దేవుడు అన్న ఇది నా మనసులో ఉండేది. ఆ ఇదిలోనే నేను 2002లో కన్సీవ్ అయినప్పుడు కూడా మనకి వాగ్దానం ఉంటుంది, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని. కానీ నా మనసులో మాత్రం నేను దేవునికి ఎంత ధిక్కారంగా ఉన్నాను, దేవునికి దూరంగానే ఉన్నాను. బట్ నేను కన్సీవ్ అయ్యాను అన్న ఒక ఇది ఉండేది. కానీ దేవుడు
అది దేవుని ఇదిని నిలబెట్టుకోవడం కోసం, ఆయన్ని నన్ను రూపించుకోవడం కోసం, నన్ను ఆయనకి దగ్గరికి చేసుకోవడం కోసం అని 2002 జనవరి 6వ తేదీన 8వ నెలలోనే పాప కడుపులో చనిపోయింది. అప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలెట్టాను. 2002లో ఆ పాప చనిపోయినప్పుడు 2004 వరకు పిల్లలు లేరు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలకి ప్రతిదానికి చాలా బాధపడేదాన్ని. అప్పుడు దేవుని సన్నిధిలో, అయ్యా నీ బిడ్డని నీ సన్నిధిని వదిలేశాను, కానీ ఇప్పుడు నువ్వు ఇస్తే తప్ప నాకు గర్భఫలం లేదు అని ఆయన సన్నిధిలో నేను మొరపెట్టినప్పుడు తిరిగి ఆయన నాకు 2004లో గర్భఫలాన్ని దయచేశారు. తిరిగి 2006న చిన్న పాప పుట్టింది. నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళిద్దరినీ దేవుని భక్తిలో భయంలో పెంచడానికి నాకు జ్ఞానం దయచేయమని దేవుని ఎప్పుడు ప్రార్థిస్తుంటాను. 2005 నుంచి 2015 వరకు కూడా పాకాల్లో ఉన్నాము. ఆ ప్రదేశంలో మేము ఉన్నప్పుడు 2 ఆడపిల్లల్ని వదిలేసి 2 జాబ్కి వెళ్ళేవాళ్ళమి. నేను జాబ్ చేసినప్పుడు అక్కడ ఇంట్లో అన్ని సమకూర్చి వెళ్ళినా కూడా మనసులో దేవునికి ఎప్పుడూ మొరపెట్టుకుంటా లేదాన్ని. చిన్న బిడ్డలు ఎరువుని స్కూల్కి వదిలేసి వస్తున్నాము, స్కూల్లో వదిలేసి వస్తున్నాము. చిన్న పాప ఎల్కేజీ, పెద్ద పాప ఫస్ట్ క్లాస్లో ఉండేది. వాళ్ళిద్దరికీ క్యారియర్లు ఇచ్చేసి మేము మార్నింగ్ 8 o'clock వదిలేసి వెళ్తే ఈవినింగ్ 6 o'clock వచ్చేవాళ్ళం. అప్పటి వరకు ఆయన కాపుదలే వారి చుట్టూ ఉంది. దేవుడు ఈ విషయాల్లో మమ్మల్ని ఎంతగానో కాపాడాడు. నేను విడవని ఎడపైన దేవుడిని దేవుడు ఇచ్చిన వాగ్దానం నా బిడ్డలేళ్ళ దేవుడు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నేను ఎంత దూరమైనా, ఎంత ధిక్కారంలో ఉన్నా దేవుడు తన బిడ్డల్ని విడువడన్న విషయాన్ని నా ద్వారా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. వాళ్ళకు ఒకవేళ స్కూల్ లేకపోయినా, ఒకవేళ బంద్గా ఉండి వాళ్ళకి లీవ్ ఇచ్చినా చుట్టుపక్కల వాళ్ళకి ఆ బిడ్డ దయ కలిగేటట్లు చేసేవాడు. ఆ బిడ్డలకు మేము అన్నం కూర అన్నీ వండి ఆ లంచ్కి ప్రిపేర్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్తే వాళ్ళే చక్కగా తినిపించి వాళ్ళ ఇంట్లో బిడ్డల వాళ్ళే వాళ్ళు చూసుకునేవాళ్ళు. మేము ఎన్ని ప్రదేశాలు మారినా కూడా మాకు ఇంటి పక్కన ఒక చర్చిని మాకు ఏర్పాటు చేసినట్టు దేవుడు మా కోసమే ఇచ్చారా అన్నట్టుండేది. ఎందుకంటే ఏ ప్రదేశానికి వెళ్ళినా పక్కనే చర్చ్ ఉండేది. సహవాసాన్ని ఎప్పుడూ కోల్పోయే వాళ్ళం కాదు. ఎప్పుడూ దేవుని సన్నిధిని, చిన్నప్పుడు ఎలాగో దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిని వెతుక్కుంటూ వెళ్ళాము, అదేవిధంగా మేము వెళ్ళిన ప్రతి దగ్గర దేవుడి సన్నిధి మాకు దొరికేది. ఆయన సన్నిధి కాంతిలో మమ్మల్ని ప్రకాశింపజేస్తున్నందుకే దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అక్కడి నుంచి 2015న ఉద్యోగ నిమిత్తమై ఆయన పిఎల్లో జాయిన్ అవ్వడానికి శ్రీహరికోటలో ఒక కాంట్రాక్ట్ ద్వారా ఆపర్చునిటీ దొరికినప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. 2015లో వచ్చినప్పుడు 2 జాబ్ చేస్తున్నాం, 2 రెసిగ్నేషన్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత అతనికి హస్బెండ్కి పిఎల్లో జాబ్ దొరికింది. ఆయన పని చేసుకుంటూ ఉన్నారు. పిల్లలకి మాత్రం స్టడీస్కి ఆపర్చునిటీ దొరకలేదు. పిల్లల్ని 3 నెలల వరకు అత్తగారింట్లోనే ఉంచి నేను ఇక్కడికి వచ్చి ఆ 3 నెలలు చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా అవస్థపడ్డాను. ఎందుకంటే వచ్చే ఒక్క శాలరీతో ప్రతిదీ సమకూర్చుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఎదురయ్యేవి. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు దేవుడు నిన్ను నీ జనముల ఎదుట నిన్ను గొప్పగా చేసేదను అన్న వాగ్దానాన్ని నాకు చూపించారు. అది నేను మనసులో పెట్టుకున్నాను. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అయ్యాను అపాచీ ఫుట్వేర్ ఇండియాస్లో. అది అడిడాస్ షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అది వెళ్ళాలన్న ఉద్దేశంతో వెళ్ళలేదు, కానీ దేవుడు చూపించిన దాన్ని బట్టి ఓకే వెళ్ళి అటెండ్ అయ్యి చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ పొజిషన్ ఖాళీ ఉంది ఏమని నాకు తెలియదు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ మేనేజ్మెంట్ నన్ను అడిగారు, ఏ పొజిషన్ కోసం వచ్చారు మీరు అని. నేను ప్రేయర్ చేసుకుని ఇంట్లో వెళ్ళేటప్పుడు నాకు ఒక ఉద్యోగం అయితే కావాలి, అది ఏ పొజిషను ఏంది అనేది నేను అడగడం లేదు. యేసయ్య మీ చిత్తం అయితే నాకు ఉద్యోగాన్ని దయచేయండి అని చెప్పి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని అక్కడ వెళ్ళిన తర్వాత నిరూపణైంది. అక్కడ వెళ్ళిన తరువాత వాళ్ళ ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ చేసేసి మీకు సూపర్వైజింగ్ పొజిషన్ ఇస్తున్నాము, అది కూడా డొమెస్టిక్ పర్చేసింగ్లో. అంటే మీరు ఏదైతే ఇస్రోలో చేస్తున్నారో బేస్డ్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ మేము మీకు ఈ పొజిషన్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు నాకు ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత నేను జూన్లో ఇమ్మీడియట్గా, మేము ఇక్కడికి డిసెంబర్ అప్పుడు వచ్చాము, మార్చ్, ఏప్రిల్, మే
3 మంత్స్ నేను కష్టపడిన కష్టానికి దేవుడు సూపర్వైజింగ్ పొజిషన్ ఇచ్చారు. అక్కడ జూన్లో నేను జాయిన్ అయ్యాను. తిరిగి 1.5 ఇయర్ తర్వాత RSMPL మొబైల్ కంపెనీలో మేనేజర్ పొజిషన్కి అపాయింట్మెంట్ దొరికింది. అక్కడ వేకెన్సీ ఉందని తెలిసినప్పుడు నేను ట్రై చేసి అక్కడ వెళ్తే అక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని అడిగిన శాలరీకి వాళ్ళు ఓకే చేశారు. అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత పెద్ద పాప 10th క్లాస్కి వచ్చింది అప్పుడే. సో వెళ్ళి నేను వాళ్ళతోటి మేనేజింగ్ పొజిషన్ అంటున్నారు, మీరు నాకు కరెక్ట్ పొజిషన్ ఇవ్వడం లేదు, పొజిషన్కి తగ్గ వర్క్ లేదు అని అన్నప్పుడు వాళ్ళ మేనేజర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇంకా ఉన్నారమ్మా, తను వెళ్ళిపోయాక మీకు ఆ పొజిషన్ మేము ఇవ్వగలము, సో కొన్ని రోజులు వెయిట్ చేయండి అని అన్నారు. వెయిట్ చేయండి అంటే సేమ్ యాజ్ ఎ వర్కర్గా వర్క్ చేయండి అని. అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నింది. కానీ దేవుణ్ణి సన్నిధిలో నేను అది అడగకుండానే ఆయన చిత్తాన్ని ఇది చేయకుండానే నా రెసిగ్నేషన్ ఇచ్చేసి బయటకు వచ్చాను. కానీ వాళ్ళు వెంటనే రెసిగ్నేషన్ అంటే యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినప్పటికీ అయినా పర్లేదు, పాప 10th క్లాస్కి వచ్చింది, ఇది మనకి జాబ్లో ఉంటే పాప చదువుకి కష్టం అవుతుంది అని చెప్పి వాళ్ళకి జస్ట్ అక్కడ రెసిగ్నేషన్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా నేను బయట వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా పెద్ద పాప 10th రావడము, ఆ అమ్మాయితో నేను మార్నింగ్ టు ఈవినింగ్ వర్కింగ్ చేయడము, అంటే ఆమెకి లంచ్ అవన్నీ అరేంజ్ చేసుకోవడానికి నాకు సరిపోయేది. 10th క్లాస్ అయిపోయేసరికి నేను జాబ్ పూర్తిగా వదిలేయడం జరిగింది. నేను జాబ్లో ఉన్న రోజులు కూడా సండేస్ ఒక నామకార్థంగా చర్చికి వెళ్ళాలి అనే ఇదిలో వెళ్ళేదాన్ని తప్ప ఏ రోజు కూడా ఆత్మీయంగా దేవుని సన్నిధిని అనుభవించలేదు. శ్రీహరికోట చర్చికి రెగ్యులర్గానే వెళ్తున్నాము. 2017-18 కూడా నేను శ్రీహరికోట చర్చిలోనే యునైటెడ్ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళమి. అక్కడ వెళ్తున్నప్పటికీ ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ చర్చికి వెళ్ళి వచ్చేవాళ్ళు. మీరు ఎక్కడికి వెళ్ళారు అని అంటే మాకు కూడా ఒక చర్చి దొరికింది అనేవాళ్ళు. తర్వాత నిదానంగా ఎక్కడ ఏంటి అన్నప్పుడు షారోన్ సంఘానికి నన్ను ఆయన తీసుకురావడం జరిగింది. నేను నా కుటుంబ పరంగా 2018 ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విరామం లేకుండా మేము చర్చిలో అంటు పెట్టబడ్డాము. ఫలించడానికి కావలసినంత ఆత్మీయ స్థితి మా ఆత్మీయ తల్లిదండ్రులు మాకు దయచేశారు. నాకు నా బిడ్డల్ని నేను ఎలా పెంచుకోవాలి, ఎలా కట్టుకోవాలన్న విషయాలు కూడా దేవుని సన్నిధిలో ఆంటీ వాళ్ళ వాక్యం విన్నప్పుడు చాలా ఆత్మీయంగా బలపడేదాన్ని. ఆ వాక్యం నాలో ఎంతగానో క్రియ జరిగించేది. ఆంటీ వాళ్ళు చెప్పిన కొన్ని వాక్యాలు అయితే ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంటాయి. ఆంటీ గుమ్మాల గురించి, కిటికీల గురించి చాలా వాక్యాలు ఉన్నాయి. ఆ యొక్క సందర్భాల్లో వాళ్ళు చెప్పిన వాక్యం మా మనసులో చాలా క్రియ జరిగించింది. అంకుల్ చెప్పినటువంటి వాక్యాలు అయితే ఆవరణం గురించి, పరిశుద్ధ ఆవరణం గురించి, పరిశుద్ధ స్థలం గురించి, అతి పరిశుద్ధ స్థలం గురించి వాటి వివరణ ఇచ్చినప్పుడు చాలా గంభీరంగా ఉండేది వినటానికి. మాకు తెలియని పుట్టుక నుంచి క్రైస్తవులమైనా తెలియని విషయాలు ఎన్నో కొత్తగా చాలా వరకు మేము నేర్చుకోగలిగాము. మా బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అనే రీతిలో మేము మా బిడ్డల్ని ఎలా జ్ఞానంగా ఉంచాలో, పెంచాలో అన్న విధానాన్ని ఆంటీ అంకుల్ ద్వారా నేర్చుకోగలిగాము. మమ్మల్ని కూడా ఆత్మీయంగా ఎంతో నైపుణ్యతతో వాళ్ళు ఇంత వృద్ధాప్యంలో ఉన్నను ఎంతో శక్తిని కూడగట్టుకుని వాళ్ళకి అనారోగ్యాలు ఉన్నను సహకరించకపోయినను ఏ విధమైన స్థితిని కూడా వాళ్ళు కేర్ చేయకుండా ఆంటీ అంకుల్ ఇప్పటి వరకు పడుతున్న శ్రమ ప్రతిదీ ఏది వ్యర్థం కాదని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ప్రతి సంఘస్థుల్ని పేరున వాళ్ళు పరామర్శించేవాళ్ళు. ఈ కరోనా టైంలో అయితే 2020లో కరోనా వచ్చినప్పుడు మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఆ ఇబ్బందుల్ని దేవుడు ఎప్పుడూ మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఆత్మీయంగా కూడా అయ్యో వాక్యం దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నామే, దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నామే అనే బాధ ఉన్నప్పుడు వెంటనే ఆంటీ అంకుల్ ద్వారా మాకు ఈ యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో మాకు వాక్యం పంచడం, ఉదయకాలంలో లేస్తానే ఉదయకాలపు మన్నాను మాకు అందించినట్టు 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎలాగూ తోడై నడిపించాడో అదేవిధంగా మాకు మా ఆత్మీయ తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తోడై ఉండి మా వెన్నంటున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం.
ఆగస్టులో మేము ఈ లాక్డౌన్లో ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాను. ఆరోగ్యపరంగా దేవుడు నాకు ఎంతో సహాయం చేశారు. ఆ ఆగస్ట్ నెలలో నాకు చెస్ట్ మీద చిన్న సిస్ట్ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఆంటీకి ఆ యొక్క ఫోటో స్నాప్ తీసి పంపించాను. ఆంటీ నాకు చాలా ధైర్యం చెప్పారు. ఏం ఉండదులేమ్మా, ఏం కాదు అని అన్నారు. ఆ యొక్క సిస్ట్ని బట్టి నేను ఎప్పుడూ చూడండి భయంగా ఉండేసరికి బాధపడ్డాము. ఇంట్లో వాళ్ళందరం చాలా నిరుత్సాహపడ్డాము. కానీ దేవుడు నా ధైర్యాన్ని ఎప్పుడూ వెళ్ళలేదు. నన్ను ఎప్పుడు ఆయన నిరుత్సాహపరిచే విధంగా ఇది చేయలేదు. కాబట్టి దేవుడు నన్ను అంటిపెట్టుకుని ఉన్నాడన్న నమ్మకాన్ని, నా యొక్క విశ్వాసాన్ని దేవునిలో ఎప్పుడు ఉంచుతూనే వచ్చాను. తర్వాత ఆగస్ట్ నెలలోనే మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అది చెక్ చేసి స్కాన్ తీసినప్పుడు 2 టైప్స్ ఆఫ్ స్కాన్ తీశారు. ఆ 2 స్కాన్లో కూడా అది ఏం లేదు, నార్మల్ సిస్ట్ అని వచ్చింది. తిరిగి ఆంటీకి చెప్పినప్పుడు ఆంటీ నేను ముందే చెప్పానమ్మా, దాని గురించి మీరు భయపడాల్సింది లేదు, అది ఏం కాదు అని మళ్ళీ చెప్పారు. ఆంటీ నాకు ఇచ్చిన ధైర్యం కొరకే ఆంటీకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చిన్న పాపకి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వైట్ ప్యాచెస్ ఉన్నాయి. అవి అంకులు చూసి నన్ను అడిగినప్పుడు ఏమ్మా ఎక్కడ చూపిస్తున్నారు ఏందని అడిగినప్పుడు నేను ట్రీట్మెంట్ అయితే ఇంతకుముందు అపోలోలో ఇప్పించాను అంకుల్, ఇప్పుడు నా ఆర్థిక స్థితి సరిలేదు, సో నేను అమ్మాయికి ట్రీట్మెంట్ నిలిపేశాను అన్నప్పుడు అంకుల్ వెంటనే స్పందించి నాకు ఆ పాపని హాస్పిటల్కి ఎక్కడ తీసుకెళ్ళాలి, చెన్నైలోని ఒక డాక్టర్ గురించి చెప్పి ఆయన గురించి ఎంక్వైరీ చేయమని చెప్పి ఆ అడ్రస్ని కనుక్కోమని చెప్పి అక్కడికి వెళ్ళడానికి, అక్కడ చూపించుకోవడానికి కావాల్సిన ప్రతి విధమైన సహాయాన్ని నా ఆత్మీయ తండ్రి మాకు అందించారు. అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆ బిడ్డకి ఇప్పుడు, ఆ పాపకి ఇప్పటి వరకు కూడా జరిగిన ట్రీట్మెంట్లో ఏ విధమైన మచ్చలు లేకుండా పూర్తిగా స్వస్థతను అనుగ్రహించిన దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ ప్రాతకాల ప్రార్థనలు ప్రారంభమై 340 రోజులు గడిచిపోయింది. కానీ ఈ ప్రార్థనల ద్వారా మేము ఎంతగా బలపడ్డామంటే మా గృహాలని, మా హృదయాలని దేవుని సన్నిధిలో ఉదయకాలంలో కుమ్మరించడానికి, దేవునితో మాట్లాడుకోవడానికి, దేవుని మాటలు వినడానికి, వినుట వలన విశ్వాసం కలుగును అన్న వాక్యాన్ని బట్టి దేవుని మాటలు ఉదయకాలంలో వినటానికి మాకు 5 గంటలకే ఉదయకాలపు మన్నాను అందిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అంత వృద్ధాప్యంలో కూడా వాళ్ళు 3 గంటలకు లేచి ఎంతో ప్రిపరేషన్తో ఈ యొక్క యూట్యూబ్ కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నందుకే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యం కొరకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మేము ఈ ప్రార్థనలు మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమై 22 వరకు జరిగి 22 నుంచి లాక్డౌన్ జరిగిన తర్వాత ఈ ఆన్లైన్లో యూట్యూబ్లో వాక్యం వినడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అంతకుముందు మాకు ప్రేయర్ చేయడం కోసమై మాకు సంఘంలో ఎవరికైతే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళకి షీట్స్ ఇవ్వబడినాయి. ఈ షీట్స్ ద్వారా సంఘానికి సంబంధించిన విజ్ఞాపనలు జరిగేటివి. వీటిలో విజ్ఞాపనల పాయింట్లు ప్రతి ఒక్క కుటుంబం కూడా తీసుకుని వారి కుటుంబాలలో సంఘం గురించి, సంఘంలో ఉన్న ఆ యొక్క ప్రాబ్లమ్స్ గురించి ప్రార్థించేవాళ్ళు. సంఘంలో ఎప్పుడూ కూడా ఎవరిని ఏ విధంగానూ విడవనాడకుండా గొర్రెలు కాపరిగా దేవుడు మనల్ని ఎలాగో కాపాడుతున్నారో అలా సంఘ కాపర్లు మనల్ని కాపాడుతున్నందుకే దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మాకు ఇచ్చిన ప్రతి ఇంటర్నేషనల్ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా చర్చిలో చాలా ఆడంబరంగా ఆంటీ ప్రార్థనలు జరిపించేవారు. అటువంటి ప్రార్థనలప్పుడు మాకు జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఆ యొక్క ప్రార్థనలో ఆ యొక్క మెసేజ్కి సంబంధించి క్వశ్చన్స్ అడగడము, దానికి సంబంధించిన క్విజ్ కంటెంట్ చేయడము, ఇటువంటివన్నీ జరిగేటివి. వాటికి తోడుగా మేము ఆన్లైన్లో ఇప్పటికీ కూడా స్త్రీల కూడికల్లో పాల్గొంటున్నాము. స్త్రీల కూడికలు జరిగేటప్పుడు ప్రతి విధమైన అధ్యాయాల గురించి, ప్రతి విధమైన మన ప్రవచన గ్రంథాల గురించి విశ్లేషణంగా చాలా వివరించి ఆంటీ చెప్పేవాళ్ళు. వాటి గురించిన ఎగ్జామ్స్ కూడా మళ్ళీ జరిగేటివి. హోషేయ గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు ప్రతి విధమైన ప్రవచన గ్రంథాలని వారి యొక్క పేరుకి సంబంధించి మీనింగ్గా కానీ ఆ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన వివరణ విశ్లేషణతో కూడి ఆ యొక్క ఆధ్యాత్మికమైన వివరణ ప్లస్ మనకి హిస్టారికల్గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు క్లియర్గా ఇచ్చేవాళ్ళు. దాంట్లో ఎగ్జామ్స్ జరిపించేవాళ్ళు. దానికి తోడుగా
జకర్యా గ్రంథం గురించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు మేము వినగలిగాము. ఆయన చూసిన 8 దర్శనాల గురించి చాలా విడమర్చి చెప్పారు. అదేవిధంగా దేవుడిచ్చిన కృపను బట్టి ఈ హోషేయ గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్న చిన్న ప్రవచన గ్రంథాల్లో హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి ఈ గ్రంథాలన్నింటిలోని వాటి విశ్లేషణ, వాటికి సంబంధించిన ప్రతి హిస్టారికల్ని మేము తెలుసుకోగలిగినందుకు, మాకు అటువంటి జ్ఞానం కలిగిన ఆత్మీయ తల్లి దొరికినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మాకు ఇచ్చిన ప్రతి దాంట్లోనూ ఎగ్జామ్స్ పరంగా కానివ్వండి, ప్రతిదీ మాకు వాటి గురించి క్షుణ్ణంగా చదవగలిగి వాటిని అర్థం చేసుకోగల జ్ఞానం మాకు దయచేస్తున్నందుకే దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఆంటీ ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి దినము మాతో కంటక వాక్యాలు చిన్న సండే స్కూల్ పిల్లలు చెప్పించిన విధంగా మాతో చెప్పిస్తారు. అదేవిధంగా మాకు ఇచ్చిన కంటక వాక్యాన్ని మేము కూడా దేవుని యందు భయభక్తులతో నేర్చుకుని ఆంటీకి సెండ్ చేసేవాళ్ళము. దానివల్ల మాకు దేవుని వాక్యం పట్ల దాన్ని నేర్చుకుంటున్నామన్న సంతోషం మాకు కలిగేది. దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశానికై, ఈ సంఘంలో నన్ను అంటుపెట్టినందుకై దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. 79లో నాకు పెట్టిన పేరు అంకులు అక్సా అని పెట్టారు. ఈ పేరు విషయం కూడా నేను చాలా అతిశయపడేదాన్ని, ఎందుకంటే ఎవరి దగ్గర నేను ఎక్కువగా వినలేదు కాబట్టి. అటువంటి సపరేట్గా ఉన్న నేమ్ని చూస్ చేసి నాకు పెట్టినందుకు అంకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వారు ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి విధమైన వాటిలోనూ మా స్త్రీలకే కాకుండా యూత్ వాళ్ళని ఏ విధంగా వాళ్ళు యూత్ని అట్రాక్ట్ చేసుకోవాలో, ఏ విధంగా దేవుని మాటల్ని వారికి హృదయాల్లోకి గుచ్చాలో, వారిని ఏ విధంగా దేవునిలో నడిపించాలన్న విషయాన్ని మా పిల్లల్ని చూసినప్పుడు నేను చాలా అతిశయించేదాన్ని. వాళ్ళు దేవుని పట్ల ఉన్న శ్రద్ధను బట్టి బిడ్డలు VBS జరిగినప్పుడు ఆన్లైన్లో ఆంటీ ఒక లింక్ పెట్టారు. ఆ లింక్ ద్వారా చిన్న పాప VBSలో పార్టిసిపేట్ చేసి సాహితీ వాళ్ళు జరిగిన 14 రోజుల VBS కాను తను 10 రోజులు ప్రైజ్ సంపాదించుకుంది. ఎలక్యూషన్ జరిగినప్పుడు ఏ రోజుకి ఆ రోజు జరిగిన ఆ స్టోరీస్ తను చెప్పగలిగిన విధానాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లించుకునేదాన్ని. అది కేవలం మాకు ఇక్కడ జరిగే యూత్ మీటింగుల వల్ల, ఆ టీచర్స్ వల్ల మా బిడ్డలు ఎంతగానో ఎదిగారు, ఆత్మీయంగా ఎదగబడుచున్నారు, కట్టబడుచున్నారని నేను చూస్తున్నాను. మా బిడ్డల ద్వారాను, మా ద్వారాను, మా కుటుంబం ద్వారాను దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలగాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క సమయాన్ని ఇచ్చి నన్ను ఇంతవరకు ప్రోత్సహించి నన్ను సాక్ష్యం చెప్పుటకై నాకు ఇచ్చిన ఈ యొక్క ఊపిరి కొరకై, ఈ యొక్క జీవం కొరకై దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ సమయాన్ని ఇచ్చినటువంటి నా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులకి మరి ఒక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు మన విడికుల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్.